జనసేన 12వ ఆవిర్భావ సభకు నెల రోజుల నుంచి 14 కమిటీలు అవిశ్రాంతంగా పనిచేశాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. సభలో మధ్యాహ్నం భోజనంతో పాటు సభ అనంతరం తిరిగి వెళ్లే వారి కోసం కూడా భోజనాలు ఏర్పాటు చేశామంటున్నారు. సభ అనంతరం ప్లాస్టిక్ పూర్తిగా ఏరివేసి రహదారులను సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి కూడా కమిటీ వేశామంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత నెల రోజుల నుంచి 14 కమిటీలు అవిశ్రాంతంగా ఇక్కడ శ్రమ పడుతున్నాయి. వచ్చే లక్షలాది మంది కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా వారికి గౌరవ మర్యాదలు చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీరు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఆల్రెడీ ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో మనతో మాట్లాడడానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొత్తం రాజకీయ పార్టీల ఆవిర్భావ దినోత్సవాలన్నీ ఒక ఎత్తు, ఇక్కడ జరగబోయే ఆవిర్భావ దినోత్సవం మరొక ఎత్తుగా చెప్తున్నారు. అంటే కష్టకాలంలో పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు రేపు పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం చేస్తారు, ఒక హామీ ఇస్తారని చెప్తున్నారు. ఈ ఏర్పాట్లు అయితే దీనికోసం జరిగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అసలు సాధారణంగా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఇటువంటి సభలు పెట్టినప్పుడు దృష్టి జన సమీకరణ మీద పెడతారు. కానీ మా నాయకుడు, మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే జన సమీకరణ గురించి ఎప్పుడు దాని మీద దృష్టి సారించాం. ఒకవేళ జన సమీకరణ మీద దృష్టి సారించి ఎవరన్నా వాహనాలు లేని వాళ్ళు అడిగిన వాళ్ళకి కలగజేయడం అది వేరే సంగతి. అది పక్కన పెడితే ఈయన వచ్చిన వాళ్ళకి భద్రత, వచ్చిన వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా ఎలా ఇక్కడి నుంచి వెళ్ళాలా, వాళ్ళ సదుపాయాలు ఏంటి అన్న దాని మీద ప్రధానమైన దృష్టి. ఇక్కడ సభ సక్సెస్ కన్నా ముందు కళ్యాణ్ గారి దృష్టి సభకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా భద్రంగా జిట్టుకు చేరాలన్నది ఆయన ఫస్ట్ నుంచి అయితే. అందుకనే వాళ్ళు పెద్ద ఎత్తున 10 లక్షల దాకా బటర్ మిల్క్ ప్యాకెట్లు అయితే, వాటర్ ప్యాకెట్లు అయితే, 60-70 టన్నులు పుచ్చకాయలు అయితేనేంటి, పెద్ద ఎత్తున తోపుడు స్థానికంగా ఉన్న వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో తోపుడు పళ్ళు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ మీద వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ పుచ్చకాయలకు పంచే కార్యక్రమం. అలాగే సాయంత్రం 4 గంటలకు మీటింగ్ అయినా కూడా ఏమన్నా పొరపాటున కొంచెం ముందుగా వచ్చేసిన వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చేసిన వాళ్ళు ఉంటుంటే వాళ్ళకు 50,000 నుంచి 1,00,000 మంది దాకా వాళ్ళకు భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రతి సభ చూస్తాం. సభ అయిపోయిన తర్వాత ఏ 9, 10 అవుతుంది, ట్రాఫిక్ జాముల్లో ఉండిపోతారు. వాళ్ళకి సరైన ఆహారం ఉండదు, ఏముండదు, ఆకలితో ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. దాని గురించి పర్టికులర్గా కళ్యాణ్ గారు 4 దారుల్లోనే 4 25,000, 30,000 భోజన ఏర్పాట్లు చేయమని చెప్పారు. అన్నీ ఇలాగా మెడికల్ రోడ్లో, అలాగే కత్తిపూడి దగ్గర నుంచి ఇడిపోయి లెఫ్ట్ ధర్మవరం దగ్గర, మళ్ళీ రైట్ సైడ్ కత్తిపూడికి అన్నవరం మధ్యలో, అలాగే ఇటేపు యానా రోడ్డు దగ్గర ఉప్పలంక దగ్గర, ఉప్పలంక గ్రామ సమీపంలో 2 పాయింట్లు అలా పెట్టి లక్షలాది మందికి భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మేము ఈ నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు ఈ నెల రోజుల నుంచి మేము పనిచేస్తున్నా మాకు అలుపు లేదు, సగర్వంగా ఉంది. ఇంత గొప్ప వ్యక్తి యొక్క ఆదేశాల మేరకు మేము అడుగులు ముందుకు వేసుకుని వెళ్తూ ఉంటే ఆనందంగా ఉంది. ఈ ప్రదేశాల్లో కొంచెం పంట వేయడం వల్ల పార్కింగ్ వాటికి కొంచెం ఇబ్బందులు ఉంటే అందరినీ కూడా చుట్టుపక్కల రైతులు వాళ్ళంతరాలు వచ్చి తీసి మరీ పార్కింగ్కి స్థలం ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చేయలేమా అని ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నందుకు ఆ రైతులకి, అలాగే ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఆయన ఇందులో ఒక సందేశం ఇచ్చాడు మనోహర్ గారికి. ఈ మెసేజ్ పార్టీ అంటే మాకన్నా సీనియర్లు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి కౌరు చేరాలా. ప్రతి ఒక్కళ్ళని ఈసారి సాధారణంగా మనం ఆహ్వానించుకోవాలా. పొద్దునుంచి విశానేత సాంస్కృతిక కార్యక్రమాలతో పెట్టి యాక్చువల్గా 3 రోజులు చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు బట్టి ఒక రోజుకి మంచి నెక్స్ట్ 2026 మటుకు 3 రోజులు మంచి ప్లాన్లు జరుగుతుందని చెప్పి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్త వరవడికి అయితే శ్రీకారం చుట్టారని చెప్తున్నారు. అంటే ఇదివరకు రాజకీయ సభలు జరిగిన తర్వాత వ్యర్థం అంటే ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ ఎక్కడికక్కడ వదిలేశారు. ఇప్పుడు దానికోసం ఒక ప్రత్యేక కమిటీ కూడా వేశారు. అదే అది కూడా చెప్తాం అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సభ అయిన తర్వాత సుమారు ఇక్కడి నుంచి కాకినాడ దాకా, అక్కడి నుంచి కత్తిపూడి దాకా ఎంత ఇప్పుడు జనరల్గా ఎప్పుడు ఏ సభలు అయినా సరే అయిన తర్వాత చెత్త చెదారదా ఉంటుంది. 3 రోజులైనా 4 రోజులైనా దాన్ని ఎవరు పట్టించుకోరు. అలా కాలక్రమాన్ని అలా పోవాలి తప్ప అది దాని గురించి ప్రత్యేకంగా ఒక కమిటీ నియమించారు. ఈ పార్లమెంటు ఎంపీని దాన్ని నిమిత్తం స్వచ్ఛ భారత్ టైపు పెట్టి మొత్తం ఇదంతా క్లీనింగ్ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి మొత్తం కాకినాడ దాకా అలాగా కత్తిపూడి దాకా కూడా మొత్తం శుభ్రంగా
ఇదివరకు ఎలా ఉండేదో అంతకన్నా శుభ్రంగా చేసి మనం తిరిగి ప్రజలకు అందించాలన్నది అలా ఆలోచన. రేపు కళ్యాణ్ గారు ఎన్ని గంటలకి ఈ సభా వేదిక వద్దకు రాబోతున్నారు, ఆయన ప్రసంగం ఎన్ని గంటలకు ఉండబోతుంది అంటే ఇప్పటికే అంటే పల్నాడు జిల్లా నుంచి కానీ వివిధ జిల్లాల నుంచి కానీ నిన్న సాయంత్రానికే కార్యకర్తల అభిమానులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి రేపు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. రేపు ఆయన ఎన్ని గంటలకి ఇక్కడ రాబోతున్నారు? సాధారణంగా కళ్యాణ్ గారు భద్రత రీత్యా చాలా భద్రత ఇవాళ అవసరం వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఇవాళ దేశంలోనే మోడీ గారి తర్వాత అంత నాయకుడు ఎవరన్నా అయ్యారంటే సౌత్ ఇండియా నుంచి ఇట్నిక్కించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారే కనపడుతున్నారు. ఏ రాష్ట్రం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రచారానికి వెళ్తే 100% స్ట్రైక్ రేట్ తోటి కనపడుతున్న తరుణంలో ఇవాళ భద్రత సుమారు 2000 మంది పోలీసులే ఇవాళ భద్రత పెట్టి పరిస్థితి ఉంది. ఇవాళ కళ్యాణ్ గారిని భద్రత వ్యవహారాలు కొంచెం గోప్యంగానే ఉంచడం అన్నది మా అందరి కర్తవ్యం. మేము దాన్ని కొంచెం గోప్యంగానే ఉంచుతాం. రేపు జరిగే ఈ మా సభ కోసం వచ్చే కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలని తమ అధినేత ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడే ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్తున్నారు. రాజకీయ సభలు అయిన తర్వాత సభలకు వచ్చే కార్యకర్తల అభిమానుల్ని సభ అయిన తర్వాత గాలికొసలేసే పరిస్థితి ఉంటుంది. కానీ జనసేనలో మాత్రం ఆ విధంగా ఉండదు. తమ అధినేత ఆదేశానుసారం ఈ మధ్యాహ్న భోజనంతో పాటు సభ అయిన తర్వాత తిరిగి వెళ్ళే సమయంలో కూడా ఈ సభ నాలుగు వైపులు కూడా ఆహార ప్యాకెట్లు అయితే రెడీగా ఉంచామని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా వచ్చిన కార్యకర్త ప్రతి ఒక్కరూ ఇళ్లకు చేరాలనే తమ అధినేత ప్రధాన ఉద్దేశంతో దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. రేపు సాయంత్రం ఈ సభా ప్రాంగణానికి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటారని చెప్తున్నారు. ఆయన భద్రత దృష్ట్యా సుమారు 2000 మంది పోలీసులను అయితే ఇక్కడ ఏర్పాటు చేశాము. ఆయనకు విస్తృతమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఏ సమయానికైనా ఇక్కడ చేరుకోవచ్చని కూడా రూరల్ ఎమ్మెల్యే నానాజీ చెప్తున్నమాట. మెగా న్యూస్ కోచ్ వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ చిత్రాల నుంచి.